తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. అల్లూరు జిల్లాలో అగ్రనాయకులు ఎన్కౌంటర్లు, విజయవాడ, కాకినాడ, అల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలో పట్టుబడ్డ కేడర్ సంచలనం సృష్టించాయి. ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు షెల్టర్ల కోసం ఏపీలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అగ్రనాయకులు పోలీసులు ఎదుట కాల్పుల్లో చనిపోతున్నారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టామని పోలీసు అధికారులు చెప్తున్నారు. మరోవైపు లొంగుబాటు తప్ప మరో మార్గం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హిడ్మా ఎన్కౌంటర్ వివాదాస్పదంగా మారింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయటమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే. ఈ దిశగా చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టు ఉద్యమ పునాదుల్నే కదిలించేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గత 2 రోజులుగా కొనసాగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనాయకులు ప్రాణాలు కోల్పోయారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అలియాస్ సంతోష్, ఆయన భార్య రాజీ, చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్, టెక్ శంకర్, మల్లా, దేవే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా అల్లూరి జిల్లాలో మరో ఘటన జరిగింది. నిన్న మారేడుమిల్లి అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. జిఎం వలస సమీపంలో జరిగిన ఈ ఘటనలో 7 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే విజయవాడ, కాకినాడ, అల్లూరి, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరులో మావోయిస్టుల ఉనికి కలకలం రేపింది. ఇప్పటివరకు విజయవాడలో 28, కాకినాడలో 2, ఏలూరులో 15 మందిని, మిగతా ప్రాంతాల్లో మరికొంతమందితో కలుపుకొని మొత్తంగా రాష్ట్రంలో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేశారు. ఆపరేషన్ కగార్తో వరుస ఎన్కౌంటర్లు, మావోయిస్టు అగ్రనేతల మృతితో ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. మావోయిస్టులు ఈ ప్రాంతాలను షెల్టర్ జోన్గా మార్చుకున్నారన్న పక్కా సమాచారంతో ఏకకాలంలో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. న్యూ ఆటోనగర్లో మావోయిస్టులు తలదాచుకున్న భవనం ఎవరిదనే విషయం మీద పోలీసులు ఆరా తీశారు. నగర శివారులో ఎవరికి ఏ విధమైన అనుమానం రాని ప్రదేశంగా మావోయిస్టులు ఈ భవనాన్ని భావించి వాచ్మెన్తో అద్దె కోసం మాట్లాడి ఉంటారని, లేదా బస కోసం బెదిరించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి నుంచి రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్స్, మ్యాగజిన్లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్లు, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా డైరీ ఆధారంగా పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. మావోయిస్టులు ఏపీలోకి ప్రవేశించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఏదైనా పెద్ద కుట్రకు పథకం వేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వేడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. వీరి కదలికలపై 2 నెలలుగా మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతుందన్నారు. ఛత్తీస్గఢ్లో చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడ్డారు. దండకారణ్యం నుంచి 3 బృందాలు బయలుదేరినట్టు తెలిసింది. స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు 3 అదుపులోకి తీసుకున్నాం. డివిజనల్ కమిటీ మెంబర్లు 5 అదుపులోకి తీసుకున్నాం. ప్లాటూన్ మెంబర్లు 23 మందిని అదుపులోకి తీసుకున్నాం. మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నాం. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు మహేష్ చంద్ర లడ్డా. త్వరలో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతారు. అరెస్టుల వల్ల భయపడాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూమెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. సో ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ. అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ 2 మేజర్ కార్డర్స్ సరెండర్ అయ్యారు. సో ఎవరిదికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు. ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ 1, దెన్ ఒడిశా ఈజ్ 1, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాజ్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతే, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబీ ఏరియాలో పోయి మూమెంట్ రివైవ్ చేయాలి. దానికి ప్లాన్లో ఉంది. వాళ్ళు ప్లాన్ ఏమైనా నేను చెప్తున్నాను. ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి
అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్. సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. మరోవైపు మావోయిస్టులు లొంగిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరన్నారు. తుపాకులు ఉండాల్సింది పోలీసుల చేతుల్లో, మావోల చేతుల్లో కాదన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. పంతాలకు పోయి మావోయిస్టులు ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. అర్బన్ నక్సలైట్ల మాట విని యువత చెడిపోవద్దని హితవు పలికారు. వాళ్లంతా ఏసీ గదుల్లో ఉండి పైరవీలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు తుపాకీ చేతబట్టిన హిడ్మా ఏం సాధించారు? మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా ఆయన భార్య చనిపోయారు. తుపాకీ చేతబట్టుకుని చర్చలు కావాలంటే కుదరదు. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులంతా క్షేమంగా ఉన్నారు. బుల్లెట్లను నమ్ముకుని ఏం సాధించలేరు. బ్యాలెట్ను నమ్ముకోండి అని హితవు పలికారు బండి సంజయ్. మావోయిజాన్ని అంతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామన్నారు. కార్యకర్తలను చంపుతారు, అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు, ట్రైబల్ సంబంధించి పేద ప్రజలను చంపుతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు మీరు జంగల్లో ఉండి. మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మీకు మాకు యుద్ధం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మమ్మల్ని మా ప్రాణాలు తీసారు మీరు. మాతో పాటు పేద ప్రజలు ప్రాణాలు తీశారు. ఇలా మేము ఏం చేస్తాం? ఈ దేశంలో ముచ్చటగా 3వసారి భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో, ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా మేము వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి 3సారి మేము వచ్చినాం. మీరు తుపాకీ గొట్టాన్ని నమ్ముకున్నారు, డ్యూటీ చేసే పోలీసులను చంపారు, సమాజాన్ని రక్షించే పోలీసులను చంపారు, ఎస్సీ సామాజిక వర్గాన్ని పేదలను చంపారు. ఏం సాధించారు? ప్రాణాలు కోల్పోతున్నారు మీరు. ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము మళ్ళీ చెప్తున్నాం, తుపాకీ ఉండాల్సింది బార్డర్ లో ఉన్న జవాన్ దగ్గర, సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర. వీళ్ల దగ్గర తప్ప వేరే వ్యక్తులకు తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహించదు, దానికి క్షమించదు, దానికి అనుమతులు ఇవ్వరు. ఇవాళ లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు. అమిత్ షా గారు ఒక మొండి పట్టుదలతోని ఈ సమాజాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో, పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. లొంగిపోండి, తుపాకీ గొట్టం ద్వారా మీరు ఏం సాధించబోరు, ఇంతవరకు ఏం సాధించలేరు, మీరు ప్రాణాలు తీసుకోకండి, లొంగిపోండి, మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం. మరోవైపు మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లొంగిపోయే ప్రత్యామ్నాయాల్లో ఉండగానే హిడ్మా అతని భార్య ఎన్కౌంటర్ అయ్యారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆయుధాలను అడవిని వదిలేసి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నారని చెప్తున్నారు. ఈలోపే హిడ్మా ఏపీ పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. అయితే తాజాగా 10 రోజుల క్రితం ఆయన ఆయుధాలు వీడే ఆలోచనలో ఉన్నట్లుగా జర్నలిస్టుకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. కాగా హిడ్మాతో పాటు మరికొందరిని బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది మార్చిలోపు మావోయిస్టులను నిర్మూలిస్తామని పంతం పట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టు నేతలను హత్య చేయిస్తున్నారని విమర్శించారు. పోలీసు బలగాల అదుపులో ఉన్న మరికొందరిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పాలన్నారు.